అందరికీ శుభోదయం. జై శ్రీరామ్. అరుణాచల శివ. చిన్న వీడియో చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు అంటే నేను తప్పుగా చెప్తే సజెషన్స్ అంటే సలహా రిప్లై పెట్టండి, సలహా ఇవ్వండి ఇలా అంటున్నారు అని. నచ్చితే లైక్ చేయండి. సలహా ఇవ్వటం వల్ల నష్టం లేదు, కొన్ని విషయాలు తెలియపరచడం మంచిది. ఇది ఒక ఆధ్యాత్మికత విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే తెలియపరిచేది ఏంటంటే, మనం కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి. అంటే ఫ్యామిలీ కోసం ఎక్కువ చెప్తుంది వీడు అనుకున్నాను. నిజంగానే ఫ్యామిలీ కోసమే చెప్పాలి, జరిగే అనుభవాలు చెప్పాలి. అలా జరుగుతున్నవి కూడా అందరికీ తెలియపరిస్తేనే ఏం జరుగుతుంది అన్నది తెలుస్తుంది. దానివల్ల నష్టపోయేది కూడా చాలా ఫ్యామిలీస్ వల్ల చాలా నష్టపోతున్నారు, బంధుత్వాలు తెగిపోతున్నాయి. అందుకని చెప్తున్నాను. కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయమ్మా, ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే నైబర్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు, అలానే రిలేషన్స్ అందరూ ఒకలా ఉండరు. పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడుతుంటారు, అంటే నటిస్తూ ఉంటారు. ఆ నటన ఎలా ఉంటుందంటే, అసలు వీళ్ళు మనల్ని మనల్ని మోసం చేయరు, వీళ్ళు మన మాటలు మన దగ్గరే ఉంచుతారు అన్న ఆలోచన మీద ఉంటారు జనాలు చాలామంది. వాళ్ళు చేస్తూనే ఉంటారు. మన దగ్గర ఏం మాట్లాడరు, అక్కడికి వెళ్ళి ఇంకొక 4 వేసి చెప్తారు. దానివల్ల వాళ్ళకి ఏం వచ్చేది ఉండదు, వాళ్ళ ఫ్యామిలీలో కిరికిర్లు పెట్టడం తప్ప అంతకంటే ఏమీ లేదు. ఒక్క విషయం చెప్తున్నాను, ఎవరన్నా సరే మన దగ్గరకు వచ్చి మన బంధువుల కోసం అంటే మనకు తెలిసిన వాళ్ళు, మన ఎప్పుడు ఒకే ఫ్యామిలీ ఉండే వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు అంటే వెంటనే అమ్మ ఎలా అంటే, వాళ్ళు అక్కడ ఉండగానే అవతల వాళ్ళు ఎవరు చెప్పారు అన్న మాట తెలుసుకుని వెంటనే ఫోన్ చేసేసేయాలి. అంటే వెంటనే ఆ విషయం అక్కడితో కట్ చేసేలా చేయాలి. రేపు మళ్ళీ ఒకరి కోసం అంటే మన ఫ్యామిలీలో మన కోసం వేరే దుఃఖం చెప్పే వాళ్ళ కోసం బుద్ధి చెప్పే వాళ్ళ చేయాలి. ఎలా అంటే వెంటనే మనం ఫోన్ చేసామా, ఇప్పుడు ఒక విషయం చెప్తున్నారమ్మ వాళ్ళు, అది నిజమా కాదని తెలుసుకోవాలి. అది నిజమే ఎంత ఉందో, నిజం కాదు అని ఎంత ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళు ఉండి అక్కడ చెప్పిన కాసేపట్లోపునే ఆ వ్యక్తిని ఇక్కడికి రప్పించి ఇద్దరిని ఫేస్ టు ఫేస్ తేల్చి పడేయాలి ఏదన్నా సరే. అలా అంటే వెంటనే తెలిసేసుకోవాలి. ఇది నిజమా కాదని తెలుసుకుంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ మన ఫ్యామిలీలోకి వచ్చి ఎవరు తొంగి చూడరు. కొన్ని ఫ్యామిలీలోకి వెళ్ళి తినటం, అక్కడ ఉండటం, ఇది చేయటం నేర్చుకుని వాళ్ళకి తిన్నందుకు వాళ్ళకి మంచి చేస్తే పర్వాలేదు, మంచి చేయట్లేదు, వాళ్ళ చుట్టాల కోసం చెడు తెలియజేస్తున్నారు. అది మంచి చెడు అని తెలియట్లేదు జనాలకి. ఎంత పాపం అంటే, ఒక పంది అశబ్దం తిన్నంత పాపం. అంటే తిన్నట్టు లెక్క. మనం ఒక మనిషి కోసం వాళ్ళు 2 మాటలు ఎగస్ట్రా చెప్తున్నామంటే నిజంగా ఒక పంది అశబ్దం తిన్నంత, అది తిన్నట్టే లెక్కమ్మ. అలా చెప్తే మాత్రం అది ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఎందుకు చెప్తాను తెలుసా, కొన్ని ఫ్యామిలీలు అయితే ఇలా చెప్పుడుగొట్ల మాటల వల్ల విడిపోతున్నారు. అలా విడిపోకూడదు. నెక్స్ట్ ఏంటంటే, అవతల ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళు వినాలి, వెంటనే తేల్చేసుకోవాలి. మీరు ఎలా అన్నారంట కదా, ఈవిడు చెప్తున్నారు, ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడే తేల్చి చేసేయాలమ్మా. జరిగేది వాస్తవం. కొన్ని రోజులు పోతే ఇంకెటువంటి బంధుత్వాలు ఉండవు. ఇలాగ చెప్తున్న వల్ల బంధుత్వాలు ఉండవు, చెడు ప్రచారం ఎక్కువైపోతుంది. అసలు రిలేషన్స్ అనేది మర్చిపోతారు జనాలు. డబ్బుకి ఇచ్చేంత వాల్యూ మనుషులకి ఇవ్వట్లేదు. అది నిజంగా చాలా ఇదిగా అరుదైపోతుంది. మొత్తానికి కనుమరుగైపోతారు అందరూ. బంధుత్వాలే కనుమరుగైపోతాయి. అన్నదమ్ములు ఉండరు, అక్కా చెల్లెళ్ళు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, అత్తామామలు ఉండరు, ఆడపడుచులు ఉండరు, ఎవరు ఉండరు. దేనివల్ల తెలుసా, ఈ చెప్పుడుగుట్లు మాటల వల్ల మాత్రమే జరుగుతుంది ఇది. నాకు తెలిసినంత వరకు నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను కాబట్టి నేను మెసేజ్ పెడుతున్నాను. నేను తప్పుగా చెప్తే నాకు రిప్లై ఇవ్వండి, ప్రాబ్లం లేదమ్మా. దయచేసి జై శ్రీరామ్.